ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, విశ్వాసులందరూ కూడా పరస్పరం సోదరులు అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్నేహం ఏంటి? మన సోదరుడు, సొంత సోదరుడు, అతను ధార్మికంగా మస్జిద్ నమాజ్ ఆచరించడు, ధార్మికంగా అతను మార్గభ్రష్టతకు గురై ఉన్నాడు. అతనికన్నా కూడా ఒక వ్యక్తి, అతని నౌ ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది తర్వాత విషయం, ఒక మన మస్జిద్లో 5 పూటల సలాం చెప్తూ విశ్వాసంతో అల్లాను ఆరాధించే వ్యక్తి నీకు ఆప్తుడై ఉండాలి. అది నిజమైనటువంటి బంధము, ధర్మము వలన కలిగేటటువంటి బంధము నిజమైనటువంటి బంధం. అది మిగతా బంధాలు కాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? తన తండ్రి గురించి దువా చేశారు, అల్లా నా తండ్రిని క్షమించు అని. కానీ ఎప్పుడైతే అతను అల్లాకు శత్రువు అని తెలుసుకున్నారో, ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? అతని గురించి దువా చేయడం ఆపేశారు. అతను అవిశ్వాసంపై చనిపోయాడు, ఇంకా దువా చేయడం ఆపేశారు. అల్ వలా వల్ బరా ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. అల్ వలా వల్ బరా అంటే స్నేహం. వలా అంటే ఏంటి? వలి అని దాంతోనే వచ్చింది, స్నేహం, స్నేహితుడు. అల్లాహు వలియుల్లదీన ఆమను, అల్లాహ్ విశ్వాసులకు స్నేహితుడు, కార్యసాధకుడు, ప్రతి కార్యంలో తోడు ఉంటాడు అల్లాహ్.